పోటీ లేదు. పోటీ ఉంటే డేంజర్గా అపజయం చేయం. కానీ ఒకటి ఉంటే ఒకటి పోటీ ఉంది, రెండో ఒకటి తయారు. అరే వాడు శిల్పిరా అంటే బియ్యపు గింజలో రామాయణం అంతా రాశాడు ఒకడు కన్నంలో. చీరలు అల్లి ఆ చీరలంతా డిజైన్ అగ్గిపెట్లో పెట్టేశారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఈ సర్వము కూడా నేనుకి తన స్వరూప లక్షణంతో ఉంది కనుక, సహజంగా ఉన్నది కనుక, స్వయం అనుభవం కాబట్టి, స్వయం సాక్షాత్కారం కాబట్టి, నేను సహజ స్థితి, ఈ సర్వ జగత్తు స్థితి, పంచభూతాల సహజ స్థితి, నిద్రాకాల మేరకు సహజ స్థితి, సర్వం స్వచ్ఛంద పరిపూర్ణ మౌన లక్షణంతో సహజ స్థితి ఉన్నది అని అనుకునేవాడు ఊరితో గమనించి గుర్తించి మౌనంగా ఉండాలి. మౌనంలోనే సమతత్వం, స్థిరత్వం, సమతత్వం అందరినీ ఏకభావనతో. ఏకభావన అంటే పశువులాడికి ఆకాయ పెట్టి పాలు తాగేవాడికి అన్నం పెడతారా? వయసుని బట్టి తగిన విధంగా మానవుడు మనుగుడితో పాటు అందరి మనుగడ ఉంది కాబట్టి జీవించడానికి కావాల్సిన అన్నప్రసాదం, కట్టుకోవటానికి బట్ట, రక్షణకి కూడా, అలాగే చిన్న చిన్న ఆట పాట, తోడు, సెక్స్, సంసారం, వృద్ధుడు, చనిపోవటం, మరణం తథ్యం. ఇన్నాళ్ళు బతకాల నియమం లేదు కాబట్టి కాలం అమూల్యం. గతం మళ్ళీ రాదు. అన్నవాడు ఒకడు ఉన్నాడుగా, వాడికి కారణం ఎవరు? నేను కారణం వస్తుంది. ఉన్నదే నేను స్వయం అనుభవంతో, స్వయం అనుభవ అవగాహనతో, స్వయం జ్ఞాన అనుభవ అవగాహనతో, స్వయం స్మృతి అనుభవ అవగాహనతో, స్వయం శ్రద్ధ అనుభవ అవగాహనతో, స్వయం ఆంద మౌన అనుభవ అవగాహనతో నేనున్నాను. స్వయంగా అన్ని మాత్రమే స్వయం ప్రబోధ, స్వయం సూచనతో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే. ఉన్నది ఎలా ఉంది? నేను రహితమైన, శబ్దరహితమైన అనుభూతిని తాను ప్రకటించుకుంది. సత్యాన్ని పరిపూర్ణ మౌనంగా స్వేచ్ఛతో నాకు నేనే స్వయంగా ఉన్నాను అని సహజస్థితిని ఊరిక గుర్తించి గమనించి, వ్యవహారంలో మాత్రం సమతాతత్వంతో, ఏకభావంతో, మానవాళితో కూడిన సమస్త ప్రకృతిని ప్రేమిస్తూ, మానవుడిగా పుట్టినందుకు తల్లి, తండ్రి, గురువు, అతిథులు, తల్లి, తండ్రి, ఆచార్యుడు, గురువు, అతిథులు వచ్చిపోయేవాడు. ప్రకృతి సహితంగా ఉందంతా కూడా ఆనందమే. అలాగే ఆనందాన్ని తన సాధారణంగా గుర్తించడంతో కోరుకుంటూ వ్యవహార జ్ఞానంలో ఏ విధంగా ప్రవర్తించాలో మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ రకంగా చేస్తూ మన జీవిత యాత్రని, ఈ క్షేత్రం, మన క్షేత్రాలకు వెళ్తాం. ఇది క్షేత్రమేగా, దేవాలయం కదా. దేహం దేవాలయం ఎప్పుడో చెప్పారు. క్షేత్రం, వైద్యశాల ఇది ఉంటాయి కదా. జ్వరం కనిపెట్టాడు, తనకి దర్శించాడు. అన్ని రకాలు వాస్తు ఇవన్నీ కరెక్టా కాదో పక్కన పెట్టు. ఎందుకు? ఈ దేహ రూపం కరెక్టా కాదా క్షణక్షణంగా మారిపోతుంది. అణువులు ఆకారం లేదు. వచ్చిపోయే వాటి గురించి ఇది కరెక్ట్, ఇది స్వచ్ఛం, ఇది ఎందుకు? నీవు ఉన్నావుగా, అనుభవం నువ్వు ఎలా ఉన్నా అలాగే గమనించు, అలాగే గుర్తించు. ఉంటాను నీ లక్ష్యాలు నీకే చాలుగా, అలాగే ఉండు. జై గురుదేవ్.